वृन्दावनेश्वरी मानोऽसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरं राधा। हरे कृष्ण माताजी। जी धन्यवाद प्रणाम। धन्यवाद प्रणाम माताजी। हरे कृष्ण। రోజు ట్రాప్ నాకు ట్రబుల్ ఇచ్చింది కొంచెం। ఓకే, हरे कृष्ण माता जी। हरे कृष्ण माताजी। धन्यवाद प्रणाम। దండవత్ ప్రణామ్ మాతాజీ। వెల్కమ్ టు దిస్ సెషన్। అందరికి వెల్కమ్ అండి। అందరు బాగున్నారనేసి ఆశిస్తున్నాను। ఎస్, ఓకే, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు అండి। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్। మనము ప్రీవియస్ శ్లోక గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాము। అందరూ ఒక అడ్రస్ చేస్తారా దయచేసి, ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు? అంటే కొన్ని పాయింట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ లాగా చిన్నగా చెప్పండి। ఇప్పుడు చతుశ్లోకి అదృష్టం నాకు ఈ రోజు అందుకే మిస్ అవ్వదలుచుకోవాలి। యాక్చువల్లీ బాగాలేకుండే నాకు కూడా 2-3 డేస్ నుంచి। ఈ రోజు ఈ చతుశ్లోకి మిస్ అవ్వాలని లేదు, అందుకే నేను చేయడానికి ఈ రోజు ముందుకు వచ్చాను। మీరందరూ కృప, మీరందరూ బ్లెస్సింగ్స్ వల్ల, గురు అండ్ కృష్ణ బ్లెస్సింగ్స్ వల్ల చతుశ్లోకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి। మొత్తం భగవద్గీత ఎసెన్స్ మొత్తం మనకి ఈ 4 శ్లోకాస్ లో ఉంటాయి। 9, 10, 11, 12 చాలా, సారీ 8, 9, 10, 11 అంతా మొత్తం ఈ 4 శ్లోకాలు ఫుల్ జీవితంలో అవి 4 బాగా అంటే అన్ని గుర్తుపెట్టుకోవాలి। ప్లస్ 4 శ్లోకాలు ఎస్పెషల్లీ భగవద్గీత మొత్తం సారాంశం అంతా మనకి ఇందులో తెలిసిపోద్ది అనమాట ఈ చతుశ్లోకిలో। చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎవరు చెప్పే ఉన్నారు కదా, చాలా ఇంపార్టెంట్। సో మీరు ఎవరు చెప్పాలనుకుంటున్నారో ఒక్కసారి ఆ నేను కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తాను మీరు చెప్పిన తర్వాత। ఇన్ కేస్ అది కవర్ అవ్వకపోతే చూడండి, మీరు చెప్పండి మాతాజీ అండ్ ప్రభుజీస్, ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్। ఎందుకంటే ఈ ఈ 4 అస్సలు మిస్ అవ్వకండి। మీకు ఎంత తెలుసో అంత చెప్పడానికి ట్రై చేయండి। ఎంత ఇంపార్టెంట్ శ్లోకాస్ ఇవి మాత్రం, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్। మనకి చెప్పాను మీకు అందరికి ప్రీవియస్ క్లాసెస్ లో ఈ 4 శ్లోకాస్ ని మనకి నెక్స్ట్ ఫ్యూచర్ లో, మీరు ఆల్రెడీ సీనియర్ డివోటీస్ అవుతూ ఉన్నారు, మనకి ఐడిసి రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇస్కాన్ డిసైపుల్ కోర్స్। అందులో దీని గురించి కూడా అడుగుతారనమాట। మనకి చతుశ్లోకి చాలా ఇంపార్టెంట్, అందుకే నేను చెప్తున్నాను। ప్లస్ ఈ లైఫ్ లో కూడా చాలా ముఖ్యమైనది ఇది। చెప్పండి, ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పండి। పావని మాతాజీ హ్యాండ్ రైజ్ చేయండి। పావని మాతాజీ చెప్పండి। హరే కృష్ణ హరే మాతాజీ। కృష్ణ। సో 10.8 శ్లోక అనగా చెప్పింది 3 minute
మూల కారణం ఏంటి, తర్వాత రూట్ దారి కృష్ణ వైపు అడుగులు వేయాలనేది సెకండ్ ఆర్. థర్డ్ ఆర్ వచ్చేసి రిజల్ట్ అలా వెళ్ళడం వల్ల ప్రభావం ఏంటి అనేది. సో ట్రిపుల్ ఆర్ ఒకటి ఇచ్చారు వెరీ నోటేషన్, ఇంకా మిగతా వాళ్ళకి ఇస్తాను సూపర్. ఛాన్స్. హరే కృష్ణ. హరి హరి బోల్. లక్ష్మీ మాతాజీ ప్రభు చెప్తారా? ఎవరు చెప్తారు? ప్రభు చెప్పండి, రెడీగా ఉన్నారు ప్రభు, చెప్పండి. శ్లోకం 8 మాతాజీ. 10.8 మనం ఏం నేర్చుకున్నాం? అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తితే ఇతి మత్వా భజంతే మా బుధ భావ సమన్విత. చెప్పండి. ఇంకో ఏం చెప్పారంటే ఈ మన పరా ప్రకృతి అపరా ప్రకృతి అంటే దైవ సంబంధమైనటువంటి ప్రకృతి ఆ ద్వారానే వ్యాప్తమై ఉంది. దాని అందులో ఏంటంటే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి బుద్ధి జ్ఞానులు నన్ను సదా ప్రార్థిస్తూ ఉంటారు అని చెప్పి. పర్ఫెక్ట్, ఎక్సలెంట్ ప్రభు, సూపర్. ఇంకా లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ. హరే కృష్ణ. 10.8 శ్లోక భగవద్ విభూతి యోగంలో మనం నేర్చుకున్న శ్లోకం ప్రకారం అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. అహం సర్వస్య ప్రభవో, నేను సమస్త జగత్తును సృష్టించిన వాడిని నేనే. మత్తః సర్వం ప్రవర్తతే, ఈ సృష్టి మొత్తం ఈ జగత్తు మొత్తం నా వలనే నడుస్తుంది. ఇది మత్వా భజంతే మా బుధా భావ సమన్విత. ఇది తెలుసుకున్న వివేకవంతులైన వారు పూర్తి పరిపూర్ణవంతులైన జ్ఞానంతో భక్తి యోగంతో నన్ను భజిస్తున్నారు అని ఈ శ్లోకం నుంచి మనం తెలుసుకున్నాము. అయితే ఏంటంటే ఇక్కడ కృష్ణుడు సర్వకారణ కారణుడు అని ప్రప్రథమంగా మనం తెలుసుకోవాలి. అయితే కృష్ణ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఎవ్రీథింగ్. దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్. కృష్ణుని గురించి తెలుసుకుని అతని వైపు అడుగులు వేయడం అనేది భగవద్భక్తిలో అభ్యుదయ మార్గం, అభ్యుదయ ప్రయత్నం అని మనం దీని నుంచి తెలుసుకోవచ్చు. అభ్యుదయం అంటే ఈ విధంగా కృష్ణుడు ఏ విధంగా పరమాత్మ గురించి తెలుసుకుని అతని వైపు భక్తిలో పురోగతి సాధించడమే అభ్యుదయ మార్గం అవుతుంది. ఇక సంబంధం అంటే భగవంతునికి భక్తునికి గల పరస్పరానుబంధం, అంటే భగవంతుని సేవలో శరణాగతి పొందడం అనేది పరస్పరానుబంధంగా అది పురోగతిలో ఉంటారు భక్తులు అనేది. ఇంకొకటి ఏంటంటే ఈ విధంగా మనం ఛాన్స్ ఇద్దాం మాతాజీ. హరే కృష్ణ. వాళ్ళు అర్చనా కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ, ఎక్సలెంట్ చెప్పారు. హరే కృష్ణ మాతాజీ. మోస్ట్లీ లక్ష్మీ మాతాజీ మన భావం కవర్ చేస్తారు. అది కాకుండా ఎక్స్ట్రా పాయింట్స్ ఏమి తెలుసుకున్నామంటే నారాయణుడు లైక్ శ్రీకృష్ణ భగవానుడే అన్నిటికీ మూలము. ఈవెన్ మిగతా భగవానులు కూడా శివుడు, బ్రహ్మ కూడా ఆయన నుంచే ఉద్భవించారు. మిగతా ఇంద్రదేవుడు ఇంకా మిగతా అందరి దేవుళ్ళు కూడా ఆయనే ఉద్భవించారు. సో ఆయనే సర్వస్వం అని తెలుసుకున్నవాడు ఆయన్నే హృదయపూర్వకంగా అర్చిస్తారు. ఆయన భక్తి ఎందే వాళ్ళు నిమగ్నం అవుతారు అన్న విషయం చెప్తున్నారు మాతాజీ. హరి బోల్ మాతాజీ. మెయిన్ మనకి ఆ శ్లోకాలో రెండు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. అహం సర్వస్య ప్రభువు అంటే నేనే అని అక్కడ ఒకటి అర్థమవుతుంది. తర్వాత సర్వలోక మహేశ్వర, అది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి ఇప్పుడు కంట్రోలింగ్ ఆఫ్ ఎవ్రీవన్, ఎవరు ఇంక్లూడింగ్ ఎవరండి, 33 కోట్ల దేవి దేవతలు కూడా కంట్రోలర్ కృష్ణనే. సో అది మనకి ఆ జ్ఞానం మనకు అర్థమైతే చాలు, మనం కృష్ణుడిని వదిలిపెట్టే ఛాన్సే ఉండదు అనమాట. సో దాని గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అందరూ. అదే అర్థం చేసుకున్నాం మనం 10.8 లో. సో ఈ రోజు ఏంటనంటే ఈ హౌ ఈస్ దిస్ ప్యూర్ డివోటీస్, వాళ్ళు వర్షిప్ ఎలా చేస్తారు అనేది ఈ రోజు శ్లోకాల్లో మనము నేర్చుకోబోతున్నాం అనమాట. అది వచ్చేసి 10.9. ఇంకా ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? మరి శ్రీలత మాతాజీ మాతాజీ, పవన్ మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. వాళ్ళు ఎవరు చెప్పకపోతే ఇంకొక 2 పాయింట్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ చేయండి మాతాజీ. ఇందులో ఏంటంటే ప్రభుజీ ఇంకా చెప్పింది మనకి జ్ఞానం గొప్పదే, జ్ఞానం కంటే విజ్ఞానం ఇంకా గొప్పది. ఆ విజ్ఞానం మనము కృష్ణనే మొత్తం మూలమని తెలుసుకొని ఆయన సేవ ఎలా చేయాలి అంటే ఆయనే మనల్ని వెతుక్కొని వచ్చేలాగా చేయాలి అని చెప్పి ఎగ్జాంపుల్స్ కూడా చెప్తారు. ఈ 2 పాయింట్స్. సూపర్ మాతాజీ. శ్రీలత మాతాజీ యాక్చువల్లీ ఇందాక హ్యాండ్ రైజ్ చేస్తుండే మీరు. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ. అంటే హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు మాతాజీ.
అంటే కృష్ణ భగవంతుడికి మనకి ఉన్న సంబంధం గురించి చెప్తుంది ఈ శ్లోక. సంబంధ అభిధేయ ప్రయోజనము ఇవి చెప్పారు మాతాజీ. కృష్ణుడే అన్నింటికీ మూలమని చెప్పారు. ప్రామాణిక గురు పరంపర ద్వారా మనం ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకున్నట్లయితే భగవంతుడి ఎగ్జాక్ట్లీ. భగవంతుడి గురించి మనం ఎప్పుడు కూడా ఆ, జపిస్తూ ఉంటాము, తలుచుకుంటూ ఉంటాము, స్థిరంగా అవుతాము భగవంతుడి భక్తిలో. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సూపర్ మాతాజీ. దీనికి మనం యాక్రోనమీ కూడా ఇచ్చాము. ఏంటి? హియర్. అప్పుడు 18 డేస్ శ్లోకాలు శ్రవణం హియర్. సో మనం ఆధ్యాత్మిక గురువు నుంచి వింటాము అని చెప్పారు ఇందాక. అందుకే నేను ఇది చెప్పాను మాతాజీ. హరి బోల్ మాతాజీ. చాలా చాలా చక్కగా చెప్పారు అందరూ. ఐఎమ్ వెరీ హ్యాపీ. సూపర్ గా అర్థం చేసుకున్నారు. ప్రభు చెప్పాక ఇంకా అర్థం చేసుకోవాల్సిన మంచిగా డీటెయిల్ గా. ఓకే, లెట్ us గో టు టుడేస్ శ్లోక 10.9. అది వచ్చేసి మొత్తం భక్తులు ఎలా ఉంటారు అనేది మెయిన్ అన్నమాట ఈ శ్లోకాలో. దాని గురించి ఈ రోజు నేర్చుకుందాం. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం ఆ, పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఈ రోజు శ్లోక అన్నమాట. సో ఐ విల్ ట్రై టు షేర్. ప్లీజ్ ఈ రోజు కొంచెం బేర్ చేయండి, నాకు కొంచెం ఇదయింది. పవని మాతాజీ కొంచెం మ్యూట్ అన్మ్యూట్ చూసుకోండి. Yes. శ్లోక రిసైట్ చేసేవాళ్ళు దయచేసి హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. మీకు కనిపిస్తుంది అనుకుంటా. మీకు క్లియర్ ఉందా? హరే ఉంది కృష్ణ మాత. సారీ మిమ్మల్ని మ్యూట్ చేసేసాను, ఒక్కసారి మీరు అన్మ్యూట్ చేసుకోరా. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే మాతాజీ, నో ప్రాబ్లం. ఒకసారి ఇది జూమ్ చేసుకొని చదవండి. ఈ రోజు కొంచెం మీకు కష్టం అవ్వచ్చు. చూడండి. హరే బెటరా? కృష్ణ. ఇది ఇది బెటర్ అనుకుంటా. ఓకే, నాకు అనిపిస్తోందా? కనిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ. ఓకే, చదువుతారా? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేశారా మాతాజీ? చేశారు మాతాజీ. అర్చనా కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. నేను నాతో పాటు చదవండి ఫస్ట్. ఓకే. చిత్త మచ్చిత్త 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 మద్గత ప్రాణ మద్గత ప్రాణ బోధయంతః బోధయంతః పరస్పరం. పరస్పరం. మచ్చిత్త మద్గత ప్రాణ మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం. బోధయంతః పరస్పరం. ఫస్ట్ లైన్ 4 టైమ్స్ చదవండి ఇప్పుడు. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం. 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 కథయంతశ్చ మాం నిత్యం కథయంతశ్చ మాం నిత్యం. చెప్పండి. కథయంతశ్చ మాం నిత్యం. కథయంతశ్చ మాం నిత్యం. కథయంతశ్చ మాం నిత్యం. తుష్యంతి చ రమంతి చ. 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 ఇప్పుడు ఆ లైన్ ఫుల్ 4 టైమ్స్ చదువుదాం మాతాజీ. కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. 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 కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ.
ఓకే, ఇప్పుడు ఫుల్ చదువుదాం మాతాజీ. మచ్చిత్తా మద్గతా ప్రాణా బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మశ్చిత్తా మద్గతా ప్రాణా బోధయంతః పరస్పరం కథాయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. 4 times. ఫుల్ శ్లోక 4 times. మశ్చిత్తా మద్గతా ప్రాణా బోధయంతా పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మశ్చిత్తా మద్గతా ప్రాణా బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మశ్చిత్తా మద్గతా ప్రాణా బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. హరే కృష్ణ మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. పావని మాతాజీ హరే చదువుతారా? కృష్ణ శ్రీ మాతాజీ. లాస్ట్ లో చదువుతాను మాతాజీ నేను. హరే కృష్ణ. ఓకే హరే మాతాజీ. కృష్ణ మాత శ్రీలత మాతాజీ. నన్ను హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. ప్రణామం. మచ్చిత్తా చెప్తారా? మద్గత చెప్తా మాతాజీ. ఓకే చదవండి. ఓకే మాతాజీ. మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. నాగమణి మాతాజీ. ఎస్, హరే కృష్ణ మాతాజీ. ఆడిబుల్ ఉందా? మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. హరే కృష్ణ. హరి బోల్ హరి బోల్ మాతాజీ. కృష్ణకుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. హరి బోల్ హరే కృష్ణ హరి బోల్ మాతాజీ. మాతాజీ. లలిత మాతాజీ. లలిత ముంబై హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. హరి కృష్ణ చదవండి. మచ్చిత్తా మద్గతా ప్రాణా బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. స్నితిక మాతాజీ. హరే కృష్ణ. మిమ్మల్ని చూస్తే ఎనర్జీ వచ్చేస్తుంది మాకు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. సంధ్యా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. మాతాజీ. మచ్చిత్తా మద్గతా ప్రాణా బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యా తుష్యంతి చ రమంతి చ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. మచ్చిత్తా మద్గతా ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. హరి బోల్ మాతాజీ. లక్ష్మీ మాతాజీ. లెవెల్ 1 కి వెళ్దామా? మాతాజీ మ్యూట్ లో ఉన్నారు. ఓకే మాతాజీ. లెవెల్ 1 వెళ్దామా మాతాజీ? లెవెల్ 1 కి వెళ్దాం మాతాజీ. ష్యూర్. హరే కృష్ణ. 2కి వెళ్ళిపోయాను. ఆగండి. అదేంటి? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ.
హరి హరి బోల్ మాతాజీ, ఇన్వాల్వ్ అయిపోయాను నేనైతే. సూపర్ గా పాడారు, సూపర్. నెక్స్ట్ మాతాజీ, పవని మాతాజీ, హరే కృష్ణ. మాతాజీ హరే కృష్ణ. ఎస్, హరే నాగమణి కృష్ణ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. చెప్పండి. మద్గత ప్రాణ మచ్చిత్త మచ్చిత్త. మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. హరి బోల్ మాతాజీ, మచ్చిత్త. ఇంకొకసారి చదవండి. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. హరి హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ముద్రతి శ్రీనివాస్ ప్రభు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. మచ్చిత్తా మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతంచ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. హరి హరి బోల్ ప్రభు, థ్యాంక్ యూ సో మచ్. లలిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మచ్చిత్త మద్గత ప్రాణా ఉదయంతః పరస్పరం కథయంతచ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ, లెవెల్ 2కి వెళ్దాము. హ్యాండ్ రైజ్ అలాగే పెట్టండి, లెవెల్ 2కి వెళ్దాం. కనిపిస్తుందా, క్లియర్ ఉందా? ఓకే. ఎవరు పాడలేదు? సంధ్యా మాతాజీ, హరే కృష్ణ. ఇస్తాను, అందరూ హ్యాండ్ రైజ్ అలాగే పెట్టండి, దించేయకండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరి బోల్. అర్చన కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. హరి బోల్ మాతాజీ. జ్యోతి మాతాజీ, హరే కృష్ణ. మద్గత ప్రాణ. మిగతా వాళ్ళు మ్యూట్ హలో, లో ఉండండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చదవండి. మత్తిచ్చ మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతంచ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. తుష్యంతి చ రమంతి చ. ఓకే, ఇంకొకసారి చదువుదామా? ఓకే. మీరు చదువుతారా, నేను చెప్పండి? ఓకే ఓకే, చదవండి. చెప్పండి. పర్లేదు మాట్లాడి చదవండి. మత్తిచ్చ మద్గత ప్రాణో బోధయంత పరస్పరం కథయంతచ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మచ్చిత్త. ఓకే, మా చిత్త అంటే ఇది. ఓకేనా? ఆలోచన. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ. ఇక్కడ ఎంత వస్తుంది? ఓకే, కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఓకేనా? ఓకే ఓకే. కృతికా మాతాజీ, హరే కృష్ణ. కృతికా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ బేటా, చదవండి. మచ్చిత్త మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. హరే కృష్ణ. రమంతి చ, రమంతి. ఓకేనా? రమంతి చ. ఓకే, లెవెల్ 3కి వెళ్దాము. మళ్ళీ టైం అయిపోతుంది. ఒక సెకండ్.
చదవండి. కృష్ణకుమారి మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః మంచి కూర్చో వీడియో ఆన్ చేస్తే పరస్పరం కళ్ళు మూసుకొని చెప్పేసేయండి. పావని మాతాజీ మాతాజీ మ్యూట్ పెట్టరా మిగతా వాళ్ళని? ఓకే మాతాజీ హరే కృష్ణ. కృష్ణకుమారి మాతాజీ మచ్చిత్త ఇంకొకసారి మద్గత చెప్పండి. ప్రాణ బోధయంతః పరస్పరం పరస్పరం కథయంతశ్చ మాం ఉమ్. తుష్యంతి చ నిత్యం రమంతి చ నిత్యం మాం నిత్యం. మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. హరి బోల్ మాతాజీ. గీతా మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాత దండోత్ ప్రణామ్ మాత. సారీ మాతాజీ మధ్యలో వచ్చినందుకు. కృష్ణ మాతాజీ ఆ, ధన్యవాద ప్రణాం. రాధా మాతాజీ దండోత్ ప్రణామ్ మాతాజీ. నందనందన చెప్తాడు మాతాజీ, చెప్తా అని చెప్పాడు మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. వెరీ హ్యాపీ టు సీ హిమ్. హరే హరి బోల్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ. ఉమ్, బాగున్నారా? మంచి కూర్చో. మద్యుత్తమత్తత ప్రాణ బోధయంత పరస్పర కథయంత్యస్య మామిత్యం దుష్యంతి చ రమంతి చ. హరి హరి బోల్. వెరీ హరి హ్యాపీ. బోల్ హరి బోల్ హరి కన్నయ్య. బోల్. హరి బోల్ కన్నా. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సారీ చాలా మాతాజీ బాగా మధ్యలో వచ్చినందుకు. తనకు మూడు ఉన్నప్పుడే అంటే తను చెప్పగలిగినప్పుడే చెప్పిద్దాం అనేసి నేను మధ్యలో వచ్చాను మాతాజీ. సారీ. ఓకే మాతాజీ, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. వెరీ హరే నైస్ బేటా. కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. లలిత మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యా తుష్యంతి చ రమంతి చ. హరే కృష్ణ. నిత్యం. ఎస్ మాతాజీ, నిత్యం. ఓకే, సెకండ్ లైన్ లో కథ ఎంతశ్చ మాం నిత్యం. ఓకే, తుష్యంతి చ రమంతి చ. కరెక్ట్ గానే చెప్పారు మాతాజీ, నో ప్రాబ్లం. నెక్స్ట్ లెవెల్ 4 కి వెళ్దాము. అందరికీ తెలిసిందే కదా, కళ్ళు మూసుకొని వీడియో ఆన్ చేసుకోండి. ఓకే, నాగమణి మాతాజీ హరే కృష్ణ. చదవండి మాతాజీ. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. హరి హరే బోల్ కృష్ణ. మాతాజీ. హరి బోల్. లక్ష్మీ మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ వినపడుతుందా? వినిపిస్తుంది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. హరి హరే బోల్ కృష్ణ. మాతాజీ. సూపర్ మాతాజీ. ఈ కృష్ణ భగవానుడు ఇప్పుడు మా కళ్ళ ముందు నిలబడి ఇలా కళ్ళు మూసుకుంటే చాలా అలా వినిపించేస్తుంది మీరు పాడే టోన్ అంతా. హరి హరి థ్యాంక్ యూ. బోల్. ఎక్సలెంట్. కీప్ ఇట్ అప్ మాతాజీ, చాలా బాగా పాడతారు. పవని థ్యాంక్ యూ మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండోత్ ప్రణామ్. మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. హరి బోల్ మాతాజీ. ఇంకొకసారి. మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంతి పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. హరి బోల్ మాతాజీ. నైస్. అర్చనా కృష్ణ మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చిత్తమద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. హరి బోల్ మాతాజీ. శ్రీలత మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. మాతాజీ. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. హరే కృష్ణ హరి హరి మాతాజీ. బోల్ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. 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 అమృతృతి శ్రీనివాస్ ప్రభుజీ.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. మచ్చితా మద్గత ప్రాణ బోధయంతా పరస్పరం కథయంతచ్చ మాం నిత్యం తుష్యంతి చారమంతి చ. హరి హరి బోల్ ప్రభుజీ. హరి బోల్. హరే లలిత కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. లలిత మాతాజీ, లలిత బొంబే మాతాజీ మ్యూట్ లో ఉన్నారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. హరే కృష్ణ హరి మాతాజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. స్నితిక మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మత్స్యతి మత్స్యతి మద్గత హరే బోల్ ప్రాణ మాతాజీ. హరే కృష్ణ. మచ్చిత్త 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 మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి మా రమంతి చ. హరే కృష్ణ మాతాజీ. తుష్యంతి చ తుష్యంతి చ రమంతి. ఓకే. నరసింహదాస్ ప్రభు పాడలే ప్రభు ఈ రోజు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. తర్వాత సంధ్యా మాతాజీ. ఓకే. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. హరే హరి కృష్ణ. బోల్ ప్రభు. హరే కృష్ణ. సంధ్యా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. Yes, మాతాజీ. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతా పరస్పరం కథయంతశ్చ మాం నిత్య తుష్యంతి చ రమంతి చ. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. అందరికి సూపర్ గా చేశారు అందరూ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, థ్యాంక్స్ అలాట్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ. అందరూ చక్కగా చదివారు. చాలా 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 బాగుంది. ఎక్సలెంట్. ఈ రోజు మనం ఎక్స్ప్లెనేషన్ కి వెళ్ళిపోదాము. ఎక్స్ప్లెనేషన్ కన్నా ముందు ఒకసారి వాదం చదువుదాం. వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఉంటే ఎవరైనా రెడీ చేసుకొని పెట్టుకోండి. పావని వచ్చి వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఇచ్చారు. ఓకే, నేను షేర్ చేస్తాను. ఇది కొంచెం మీరు చదివేటప్పుడు జూమ్ చేసుకోండి. మీ దగ్గర బుక్ ఉంటే ఇంకా మంచిది. ఇది మళ్ళీ ఎందుకంటే జూమ్ చేసిన కొద్దీ మళ్ళీ నాకు అది పోతుంది. చూడండి ఒకసారి. ఓకే ఓకే. పావని మాతాజీ వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండకరణం. మత్ చిత్త హరే కృష్ణ. వారి మనసు పూర్తిగా నాలోనే లగ్నమై ఉండి, మత్ గత ప్రాణాహ వారి జీవితాలు నాకే అంకితము చేసి, బోధయంతః బోధలు చేసుకుంటూ, పరస్పరం ఒకరికొకరు, కథయంతః మాట్లాడుకుంటూ, చ కూడా మాం నా గురించి, నిత్యం నిరంతరము, తుష్యంతి ప్రసన్నులవుతారు, చ కూడా రమంతి దివ్యానందము అనుభవిస్తారు, చ కూడా. హరే కృష్ణ. హరి హరి మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. నాగమణి మాతాజీ అనువాదం చదవండి. భాష్యం ఈ రోజు పెద్దగా ఉంది. మనం ఎక్స్ప్లెనేషన్ కి వెళ్దాం, టైం అయిపోతుంది. నాగమణి మాతాజీ మీరు ఇది అనువాదం చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ చదవండి. అనువాదం శ్రీల ప్రభుపాద్ కీ జై. తెలుసు కదా మనకి. హరే కృష్ణ. హరే అనువాదము శ్రీ ప్రభుపాదకి జై. భక్తుల ఆలోచనలన్నీ నాయందే నిమగ్నమై వారి జీవితముల కనిపిస్తుందా మాతాజీ? కనపడతలేదు మాతాజీ, అందుకే
నా బుక్ లో ఉంటారు నా మాతాజీ బుక్ లో పర్లేదు చదవండి, అంతా సేమే. ఇప్పుడు ఓకేనా? మాతాజీ నేను బుక్ లో చదువుతాను. హరే కృష్ణ. నా శుద్ధ భక్తుల ఆలోచనలు నాయందే నిమగ్నమై వారి జీవితంలో సంపూర్ణంగా నా సేవకులకే అర్పణమై ఉంటుంది. హరి హరి నా గురించి ఒకరికొకరు బోధించుకొనుచు మరియు చర్చించుచు వారు గొప్ప సంతృప్తిని ఆనందంను అనుభవించరు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఒక్క సెకండ్ నేను స్టాప్ చేస్తాను. ఓకే, మనం ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళిపోదాము. ఈరోజు ఎక్సలెంట్ శ్లోకాలు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. 10.8 అయింది. అక్కడేమో దేవుడి గురించి తెలుసుకున్నాము. అలాగే అందరికీ కంట్రోలర్ కృష్ణ అనేసి మిగతా పాయింట్స్ అంతా చక్కగా చెప్పారు అందరూ ఎక్సలెంట్ గా. సో ఈ రోజు ఏంటంటే కృష్ణుడి ఒక ప్యూర్ డివోటీస్ గురించి ఈ రోజు చెప్తున్నాం అన్నమాట. ఏంటనంటే ఆ ప్యూర్ డివోటీస్ ఏం చేస్తారు, ఎలా ఉంటారు, ఏంటి వాళ్ళది ఆలోచనలు ఎలా ఉంటాయి, దేవుడిని ఒక సాటిస్ఫాక్షన్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తుంటారు అనేసి ఇక్కడ క్లియర్ గా మనకి ట్రాన్స్లేషన్ లో అనువాదంలో చెప్పారనమాట. ఏంటనంటే మొత్తం లైఫ్ అంతా డెడికేటెడ్ గానే ఉంటారనమాట వాళ్ళు. ప్యూర్ డివోటీస్ వచ్చేసి ఏంటంటే 24/7 కృష్ణ పరమాత్మ గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. ఎంత అంటే వాళ్ళకి అది లేని వేరే ధ్యాసనే కూర్చున్నా నిలుచున్నా. మనం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం దీని టాపిక్ అయితే, చాలా సార్లు మాట్లాడుకున్నాం ఒక ప్యూర్ డివోటీస్ గురించి. ఈ రోజు కూడా దాని గురించి కొంచెం ఇంకా ఎక్కువగా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో 24/7 వాళ్ళకి కృష్ణుడి మీద ధ్యాస ఉంటుంది, దాని తప్ప వేరేది ఏమి ధ్యాస ఉండదు. రుచి, ఒక్కసారి కృష్ణ నామం మీద రుచి అని తెలిస్తే గనక వాళ్ళు అది వదులుకోరు అనేసి మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. అది ఎలా సాధ్యమా అంటే భక్తి ఒక సేవలోనే స్టార్ట్ అవుతుంది. అది మనకి ఫస్ట్ అయితే శ్రవణం ఇంపార్టెంట్. శ్రవణం వింటేనే స్లోగా ఫస్ట్ భక్తి స్టార్ట్ అయ్యేది వినడం వల్ల. ఫస్ట్ స్టార్టింగే చాంటింగ్ చేస్తామా? చెయ్యం కదా. ఎవరైనా మనకు తెలియదు కదా. సేవకి వెళ్ళిపోతామా? లేదు. ఎందుకనంటే ఫస్ట్ వింటాం. వింటూ ఉంటే వాళ్ళు చేసి చూసి అది విని 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 మనకు కూడా చెయ్యాలి అనేసి ఒక కుతూహలము పెరుగుతుంది కదా. సో అది మనకి ఇక్కడ భక్తి ఒక సేవలో అది దొరుకుతుంది అనేసి చెప్తాం అనమాట. ఇందులో అందులో ఉన్న సాటిస్ఫాక్షన్ గ్రేట్ సాటిస్ఫాక్షన్. అది ఎక్కడ ఎందులోనే దొరకదు. అది చాలా ఇంపార్టెంట్. ఎంతో అదృష్టం ఉంటేనే ఒక భక్తుల సాంగత్యం దొరుకుతుంది. అక్కడి నుంచి మనం కథ వినే ఛాన్స్ దొరుకుతుంది. అక్కడి నుంచి మనం ప్యూర్ డివోటీగా మారడానికి అంటే స్టెప్ వైజ్ మనము ఎదగడానికి అవుతుంది అనేసి చెప్తున్నారు అనమాట. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎప్పుడు వాళ్ళు నా గురించే ఆలోచిస్తుంటారు అనేసి ఇక్కడ క్లియర్ కృష్ణ మళ్ళీ అన్ని ఎక్సలెంట్ గా చెప్తుంటారు. ప్రతి దాంట్లో కృష్ణయ్య మనకి ఇందులో మనం అర్థం. ఇప్పుడు ఒక్కసారి మనకి కృష్ణ కాన్షియస్ లో ఉండడం వల్ల స్లోగా మనకి అందుతాయి కదా, అనిపిస్తుంది కదా మనకు కూడా. అవునబ్బా ఇలా ఉండేవాళ్ళమ్మా ఎవరైనా, నేనైనా సరే మీరైనా సరే ఇలా ఉండేవాళ్ళమ్మా. ఏమో నా పని మేము చేసుకునే వాళ్ళము, వచ్చేవాళ్ళము, ఓకే టీవీ చూసామా, సినిమాకి వెళ్ళామా, ఇవలాంటివే ఉండేవి కదా. ఇప్పుడు వన్స్ మనం కృష్ణ ప్రజ్ఞకు వచ్చిన తర్వాత వినాలి వినాలి అనేసి ఒక కుతూహలం ఉంది చూడండి. ఆ క్యూరియాసిటీ అంటే కృష్ణ కథ, ఓకే ఈ రోజు ఇది విన్నాము, రేపు ఏముంటుంది, ఇలా డివోటీస్ కి దొరుకుతుంది అనమాట. ప్యూర్ డివోటీ అయ్యేదే ఫస్ట్ స్టేజే శ్రవణం వల్ల. అది బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. వినాలి. మనకి ఏ పనులు ఉన్నా కూడా మనం వినడం నేర్చుకోవాలి. ఫస్ట్ వింటూ ఉండాలి. మీరు అది శ్రద్ధగా ఓకే స్టార్టింగ్ స్టేజెస్ లో ఇలా మనం కూర్చొని మనం స్టార్టింగ్ లో లేము. మనం కూడా అలాగే చేసాం కదా. నేను కూడా వంట చేసుకుంటూ అలా పెట్టి మనం నా పాటికి నేను చేసుకుంటూ ఉండేదాన్ని. అలా వింటూ వంట చేసేదాన్ని. అలా ఉండే స్టార్టింగ్ లో నాకు 3 years బ్యాక్. ఇప్పుడు ఏంటంటే చక్కగా కూర్చొని చేయాలి, వినాలి శ్రద్ధగా అనేసి స్టార్ట్ అంటే స్లోగా. మీకు కూడా అలా ఇంత దేవుడి దయ వల్ల ఇంత అసోసియేషన్ లో మీరు కూడా కలిసి చక్కగా కూర్చొని చూడండి ఎంత శ్రద్ధగా వింటున్నారు. ఇదంతా ఎదుగుదలనే కదా. భక్తిలో ఒక స్టెప్ ముందుకేస్తున్నారు మీరు కూడా. వీ హ్యావ్ టు బి
వెరీ అప్రిషియేట్. ఏంటంటే కృష్ణకి ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా మనకి అది ప్లస్ గురువులకి కూడా వాళ్ళు చెప్పేదే కదా మనకి ఇంట్రెస్ట్ అయ్యి మనం వినాలి అనేసి వాళ్ళు ఒక 18 days క్లాస్ విన్న తర్వాత మీకేమనిపించింది, ఓ ఇది కూడా వినాలి అనే వచ్చి కదా ఇక్కడికి మనం జాయిన్ అయ్యాం. అవునా? సో ఆ రుచి అనేది పెరిగింది అనమాట. అది మనము పోగొట్టుకోకూడదు. అది మనకి కృష్ణ ఇక్కడ అదే చెప్తున్నారు, నా భక్తులు. ఇక్కడ మీకు సిమ్టమ్స్ ఏం తెలుస్తుంది? మీరు కూడా ప్యూర్ డివోటీ అవుతున్నారు కదా, అవునా కదా? ఇప్పుడు మరి రుచి తెలిసింది మీకు కూడా. కృష్ణ చెప్తుంది అదే ఇక్కడ, ప్యూర్ డివోటీస్ ఏమో మీరందరూ ప్యూర్ డివోటీలే. ఏంటనంటే ఒక్కసారి విన్న తర్వాత అక్కడంతా విన్నారు, ఎన్నో 18 days క్లాసెస్ విన్నారు, మళ్ళీ కావాలనేసి మళ్ళీ ఇక్కడ కూడా వచ్చి మళ్ళీ వింటున్నారు. ఇది ఒక స్టెప్ కదా, జస్ట్ అడుగులు ముందుకు వెళ్తున్నాం అనమాట భక్తిలో. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, అది ఎలా ఇంప్రూవైజ్ చేసుకోవాలి అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. కృష్ణ ఫుల్ ఏం చెప్తున్నారంటే, అలాంటి నా భక్తులు, నా ప్యూర్ డివోటీస్ ఎలా ఉంటారనంటే పొగుడుతాడనమాట కృష్ణ. భక్తులు అంటే ప్రాణం కదా, భక్తుల కోసం ఏదైనా చేస్తారు కృష్ణ. ప్లస్ ఇక్కడ ఈ శ్లోకంలో ఎస్పెషల్లీ చెప్పేదే అదే అనమాట. చిత్త అని ఉంది కదా, మా చిత్త అంటే నా గురించి ఆలోచిస్తారు ఎప్పుడు, 24/7 నా గురించే ఉంటుంది వాళ్ళకి అనేసి చెప్తున్నారనమాట. ఏంటంటే ఆ బ్లిస్ఫుల్ కి వెళ్ళిపోతారనమాట కృష్ణ సర్వీస్ లో. వాళ్ళకి ఏమి తోచదు, ఇంకా కృష్ణ సేవ చేసుకుంటే చాలు. ఇంకా ఎప్పుడు మైండ్ అంతా కృష్ణుడిదే, ఫిజికల్లీ కూడా ఏది చేసినా సర్వీస్ అంతా కృష్ణుడి కోసమే చేస్తూ ఉంటారు ప్యూర్ డివోటీస్ అనేసి ఇక్కడ చెప్పారు. 24/7 నాతోనే ఉంటారు, నా పాస్ట్ టైమ్స్ వింటూ ఉంటారు. కృష్ణ లీలలు ఎన్ని జరిగాయి కదా అవన్నీ వినాలి, ఆ ఆతృతతో వింటూ ఉంటాం అనమాట. ఓకే, ఈ లీల అలా ఉంది, దామోదర్ లీల మన్ననే అయింది కదా, మన్ననే విన్నాం. అది ఎంతగా వింటున్నా కూడా ఒక్కొక్క ప్రభుజీస్ది విన్నా కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటది, ఎంతో చేంజ్ ఉంటుంది. మళ్ళీ కావాలనిపిస్తుంది, ఆ స్టోరీ మనకు తెలుసు అయినా మళ్ళీ వినాలనిపిస్తుంది. అది చాలా చాలా ఇదనమాట, ఒక క్వాలిటీ అనమాట అలా అనిపిస్తుంటది. అలా కృష్ణలో వాళ్ళు కృష్ణలో సబ్మర్జ్ అయిపోతుంది అనమాట, కృష్ణలో మర్జ్ అయిపోతుంది కాన్స్టెంట్ గా అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఇంకొకటి ఏం చెప్పాలంటే స్టార్టింగ్ స్టేజెస్ గురించి కూడా మనము ఇక్కడ కొంచెం డిస్కస్ చేసుకోవచ్చు. భక్తి స్టేజెస్ లో ఏంటంటే ఫస్ట్ స్టేజ్ ఎలా ఉంటుంది అని అంటే సేవ, చెప్పాను ఇందాక, శ్రవణం విన్నాం. దానికి తర్వాత కొంచెం హైయర్ లెవెల్ ఏంటి, అబ్బా ఇవన్నీ చేస్తుంటే ఇంత చక్కగా చేస్తున్నారు, గుడికి వచ్చి సేవ నాకు కూడా అనిపిస్తుందా లేదా? మాకు కూడా సేవ చేయాలి, ఏదో ఎంతో కొంత మనకు అయినంతగా, చిన్నగా అయినా పర్వాలేదు, ఏదైనా సరే చిన్న అట్లీస్ట్ పూల కట్టడం అనుకోండి, వెజిటబుల్స్ కటింగ్ చేసుకోవడం, అదంతా సేవనే కదా. అక్కడ క్లీన్ చేయడం కూడా, మనకి ఆ ఆల్టర్ అంతా క్లీన్ చేసి అక్కడ గుడిలో వెళ్ళాం అనుకోండి, చిన్న చిన్నగా మనకి ఏం సేవ, అక్కడ ఊడ్చినప్పుడు ఎంతో పుణ్యం అనమాట. సూపర్ గా పుణ్యం వస్తుంది. ప్లస్ పుణ్యం కన్నా ముందు మనం డివోటీస్ అవి ఆలోచించరు, నాకు పుణ్యం వస్తుందా, నేను చేస్తున్నా, నేను అదనికే చేయాలి అనేసి ఆలోచన రాదు. ఈ దేనికి అని అంటే భక్తులకి ఎలా ఉంటుందంటే ఆ సేవ ఒక భావంలో ఏంటనంటే నిమగ్నం అయిపోతారనమాట, అందులోనే ఆనందం వచ్చేస్తుంది అనమాట. మీరు చూడండి సేవ చేసినప్పుడు ఎలా ఉంటుంది ఆనందం ప్రతి ఒక్కరికి. ఆ రోజు చూడండి ఏదైనా కృష్ణ జన్మాష్టమికో లేకపోతే జగన్నాథ రథయాత్ర సేవలోనో ఏదైనా ఒకటి వెళ్తాం కదా, టెంపుల్లో మనం మనల్ని పిలుచుంటారు, వెళ్తాం, ప్యాకింగ్ సర్వీసే అనుకోండి, చాలా ప్రసాదం ప్యాకింగ్ కి ఎన్నో సేవలు ఉన్నాయి మనకి ఇస్కాన్ లో కూడా. మీరు ఎప్పుడు మనకి అందులో పిలవగానే మనం వెళ్ళమని అట్లీస్ట్ చాలా రోజులు ఉంటాయి, హవర్స్ కూడా ఇస్తారు, స్లాట్స్ కూడా ఇస్తారు. ఆ టైంలో మనం వెళ్ళి చేసి వచ్చినా కూడా ఆ మూమెంట్ ఎలా ఉంటుందని అంటే ఆనందం అనమాట. ఇంకా కొంచెంసేపు వచ్చి చేసి వచ్చినా కూడా మీకు ఎంత పనున్నా ఇంతగైనా చేసిరండి, ఆ ఆనందం మీరు స్వయంగా అనుభవిస్తారనమాట. అక్కడ స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఒకటి వినడం వల్ల స్టార్ట్ అయ్యింది భక్తి, సేవ స్టార్ట్ ఎదుగుతుందండి లైట్ గా, లోపల భక్తి అనేది కొంచెము మనము పెంచుకుంటూ పోతున్నాం అనమాట. అప్పుడు సేవ చేయాలి, అందులో ఉన్న ఆనందం ఎందులోనూ రాదు. నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఎంత ఆనందం అని అంటే ఎక్సలెంట్ ఆనందం అనమాట. అది ఏది ఇచ్చినా మనకి రాదు. ఇంట్లో దబ 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 పని చేసుకున్నామా, వెళ్ళిపోయామా, మళ్ళీ దాసే రాదు ఇంటిది. ఇంకా మళ్ళీ సాయంత్రం టైం అయితే గనక మళ్ళీ అప్పుడు ఓకే, ఎందుకంటే బాధ్యత కాబట్టి మళ్ళీ రావాలి, మళ్ళీ చేసుకోవాలి. సో ఆ ఆనందం అనేది ప్రతి ఒక్క డివోటీకి స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక్కసారి వినడం వల్ల సేవకి వైపు వెళ్ళిపోతుంది అనమాట మన మైండ్ వచ్చేసి, అందులోనే ఆనందం అనుభవిస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెచ్యూరిటీ లెవెల్. ఒక్కసారి మెచ్యూర్ అయ్యాక, మెచ్యూర్ స్టేజ్ అది,
ఒకసారి శ్రవణం అయిపోయింది, తర్వాత మనం సేవాభావానికి వెళ్ళిపోయాము అంటే నెక్స్ట్ ఎదిగాము. దాని తర్వాత మెచ్యూరిటీ స్టేజ్ ఎలా ఉంటుంది అని అంటే ఆ లెవెల్లో కృష్ణుడిని ఏంటనంటే కృష్ణుడిలోనే ప్రేమలోనే మునిగిపోతాం అనమాట. మొత్తానికి ఇంకా భగవంతుని ప్రేమలో ఫుల్ నిలిచిపోతాం అనమాట. భగవంత్ ధామానికి అలా అంటే ఐ మీన్ అలాగే ఊహించుకుంటూ ఉండిపోతాం. కృష్ణ నాతో పాటే ఉన్నారు, నాతోనే ఉన్నారు, నా వెనకాలే ఉన్నారు అనుకుంటాం కదా. చాలా సార్లు మనం కూడా మాట్లాడుతుంటాం. మనం ఏ పని చేసినా కూడా నా వెనకాల కృష్ణనే ఉన్నారు, నాకు అండగానే ఉంటారు. చెడు అయినా బ్యాడ్ అయినా గుడ్ అయినా ఓకే. మనం ఒక్కసారి భక్తిలో వచ్చాక ఏం ఆలోచిస్తున్నామనండి అందరూ, ఏదో అయ్యేదేమో ఇంతే అయ్యిందిలే. ఇప్పుడు చిన్నగా ఏదైనా కొంచెం ఇలా తడబడ్డాం అనుకోండి, అప్పుడేమనిపిస్తుంది, మనకి ఈ ఫీలింగ్ వస్తుంది ఏంటంటే ఓకే ఏదో కొంచెం అంటే ఐ మీన్ ఏమంటారు జారి పడ్డామని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓ ఇంకా ఏదైనా పెద్దది అయ్యేదేమో. ఒక్కసారి కృష్ణ ప్రజ్ఞకు వచ్చాక భక్తులకి ఇలాంటి ఆలోచన, ఏదో అయ్యేదేమో, కృష్ణ నన్ను ఇక్కడికే ఓకే ఏం ప్రాబ్లం లేదు అనేసి కొంచెం అన్ని అలా పాజిటివ్ గా థింక్ చేయడము మొదలు పెడతాము. కృష్ణ ప్రేమలో మళ్ళీ మునిగిపోతాం అనమాట. చాలా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాము, నిలిచిపోతారనమాట. భగవంతుని యొక్క ప్రేమలోనే ఆ లవ్ అండ్ అఫెక్షన్ లో ఉండిపోతారు. అది మెచ్యూరిటీ లెవెల్ అన్నమాట. సో ఇంకొకటి వచ్చేసి మనకి ఏం చెప్తున్నారు అంటే ట్రాన్స్జెండర్ పొజిషన్ అన్నమాట. ఒక భక్తి భావంలో ఆ ఫీల్ అనేది వచ్చిన తర్వాత పర్ఫెక్షన్ కి వెళ్ళిపోతారు. పర్ఫెక్షన్ లో ఏమి ధామానికి వెళ్ళాలి అంటే నేను ఇక్కడ వద్దు, నాకు ఎంత స్టేజ్ ఎలా పెరిగిపోతుంది. కృష్ణలోక కదా మనకి, గోలోకము కదా మనకి డెస్టినీ, మెయిన్ ఏం అదే కదా. అక్కడి నుంచి వచ్చాం మనం, నేను అక్కడికి వెళ్ళిపోవాలి, నేను ఇక్కడికి బిలాంగ్ కాదు. ఏదో వచ్చాను కర్మాలు పాపాలు అవన్నీ మూట కట్టుకొని వచ్చాను, అది అనుభవించాలి, వెళ్ళిపోవాలి త్వరగా అనేసి మనము దానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటాం అనమాట. అది హైయెస్ట్ పర్ఫెక్షన్ అన్నమాట. దేవుడి ధామానికి చేరుకోవడము హైయెస్ట్ పర్ఫెక్షన్. ఇవి 4 మనకి స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఇలా ఎదుగుతూ వస్తుంది అనమాట. సో ఏంటనంటే భగవంతుని ప్రేమలో ఉండిపోయిన తర్వాత అంతగానే దివ్య స్థితిలో అంటే ఐ మీన్ అక్కడ ఆ దివ్య స్థితిలో చేరుకున్నాక అటువంటి వాళ్ళకి ఏం జరుగుతుంది అని అంటే ప్రభువుని ఒక్క నివాసం ఏముందో అంటే ఆ ధామం ఏముందో అక్కడే ఉండి కృష్ణుడి దగ్గర ఉండిపోవాలి. పాదం అంటే ఐ మీన్ లోటస్ ఫీట్ ఆఫ్ కృష్ణ అంటామా, ఆ పాదం దగ్గర సేవ చేసుకుంటూ ఉండిపోవాలి. ఇంకేం అవసరం లేదు మాకు అనేసి భక్తి సేవలోనే మునిగిపోతాం అనమాట. సో ఇక్కడ కృష్ణ లార్డ్ చైతన్య ప్రభు ఏం చెప్తారని అంటే దీనికి అంటే ఈ లెవెల్ ఆఫ్ స్టేజెస్ ఆఫ్ భక్తి అనేసి మనం కొట్టినా కూడా మీకు తెలిసిపోతుంది. వేదాభ్యాస ఒకసారి చూడండి, అక్కడ ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభుది అక్కడ ఏంటంటే లింక్ చేస్తారు. ఎవరు మన చైతన్య మహాప్రభు ఏం లింక్ చేస్తారంటే భక్తి సేవ ఒకరు ఎవరు చేస్తారో భక్తి వృక్ష అని చెప్తారనమాట. భక్తి వృక్ష మీరు వినే ఉంటారు, ఈ వర్డ్ చాలా విని ఉంటారు. మనం వేరే వేరే ప్రభువులు అంటే ఏ క్లాసెస్ చెప్పినా కూడా సమ్ టైమ్స్ ఈ వర్డ్స్ చాలా యూస్ చేస్తూ ఉంటారు అనమాట. భక్తి వృక్షం, భక్తి లతాబీజ అంటారు. అవునా, అది ఎలా అని అంటే ఒక ప్యూర్ డివోటీ దగ్గర మనం భక్తి ఒకటి వేసామని అనుకోండి బీజం లాగా, అది ఎలా అవుతుంది అనండి, చిన్న సస్యం లాగా అవుతుంది. అవునా, దాని తర్వాత వృక్షం లాగా అయిపోతుంది, తర్వాత ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్ని. సో అది ఒక్కసారి జస్ట్ సీడ్ పడాలి అంతే. ప్రతి ఒక్క లివింగ్ ఎంటిటీకి ఆ సీడ్ అనేది పడాలి. ఇంత పెద్ద యూనివర్స్ లో ఎన్నో ప్లానెట్స్ ఉన్నాయి, ఎన్నో లివింగ్ ఎంటిటీస్ ఉన్నాయి. దాంట్లో ఒక్కసారి భక్తి బీజం అని పడితే గనక భక్తి వృక్షాన్ని దానికి పోల్చారన్నమాట. సో ప్యూర్ డివోటీ ఎలా ఉంటారు అంటే అర్థం చేసుకోవడం నుంచి మొదలు ఎంతో ఫార్చునేట్ ఉంటేనే మనము డివోటీస్ సంగత్యంలో ఉండి నేర్చుకుంటాము, ప్లస్ ప్యూర్ డివోటీగా మారుతాము, డివోషనల్ సర్వీస్ చేయడానికి మొదలు పెడతాము. అక్కడ స్టార్ట్ అవుతుంది భక్తి లతా బీజ్ అని అంటాం మనం. అవునా, లత ఎలా ఉంటుందనండి పెరుగుతూ వెళ్ళిపోతుంది. అవునా, ఎక్కడికి ఎండ్ ఎక్కడ, గులకధామ్ అంతే. సో అది చాలా చాలా అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి, శ్రవణం, హియరింగ్. మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది అది ఫస్ట్ స్టార్ట్ అయ్యేదే హియరింగ్ నుంచి. అది ఎలా అంటే మనస్ఫూర్తిగా ఉండడం. మనకు మనస్ఫూర్తిగా ఎప్పుడు వింటామో అప్పుడు నెక్స్ట్ టైం సార్ ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. తర్వాత చాంటింగ్ ద్వారా కూడా మనకి ఆ రియలైజేషన్ అనేది దొరుకుతుంది అనమాట. ఏంటంటే కృష్ణుడి మీద ప్రేమ పెరుగుతుంది. మనం తృప్తిగా చాంట్ చేస్తున్నాం అని అనుకోండి, కృష్ణుడి మీద గ్రాడ్యువల్ గా ఎలా ఉంటుందని స్టార్టింగ్ లో మనకి అది అర్థం కాదు. చెప్పారు కదా అనేసి చేసుకుంటూ కూర్చుంటాం. స్టార్టింగ్ లో చేస్తూ చేస్తూ ఆ రాముడు రుచి అనేది
పెరుగుతుంది మనలో అనేసి చెప్తున్నారు అనమాట. వాటర్ పోస్తే ఎలా ఉంటుంది, ఒక చెట్టుకి సీడ్ కి వాటర్ పోసిన తర్వాత చిన్నగా ఇలా మొలకెత్తుతుంది, తర్వాత ఇలా కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుంది కదా, దానికి అంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట చరితామృతంలో. మన 19th చాప్టర్ లో మధ్య లీలాలో వస్తుంది దీని గురించి. ఒక్కసారి వినండి అందరూ దయచేసి. ఏంటనంటే ఆ వాటర్ కి అంటే ఆ సీడ్ కి నీళ్లు పోస్తే ఎలా ఉంటుంది, దాని తర్వాత ఎలా గ్రాడ్యువల్ గా పెరుగుతూ వస్తుంది ఆ ప్లాంట్ అనేసి, తర్వాత ఫ్రూట్స్ ఇవ్వడం మొదలు పెడుతుంది. అంటే ఇవన్నీ భక్తికి పోల్చారండి. ఎంత ఆనందంగా ఉంటుంది కదా వింటుంటేనే, ఎంతో తృప్తిగా ఉంటుంది. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకోండి ఆ లెవెల్ కి మనం వస్తుంటే ఎలా ఉంటుంది అబ్బా అని అనిపిస్తుంది. మనకు కూడా హైయెస్ట్ ప్లానెట్ కి, అక్కడ గోలోక ధామానికి వెళ్ళిపోవాలి. అలా ధామంలో ఏముండదు, జస్ట్ కృష్ణ సేవ చేసుకుంటూ మనము ఉండిపోవడమే. ఏంటంటే ఈ భక్తి లతలో ఏంటనంటే ఆ సీడ్ అంటే వాటర్ పోసిన తర్వాత కొంచెం భక్తి పెరుగుతూ పెరుగుతూ ఏంటనంటే మనము బ్రహ్మజ్యోతికి అంటే ఆ జ్ఞానం అనేది పెంచుకుంటాము. బ్రహ్మజ్యోతికి వెళ్ళాలి, ఇది మన వరల్డ్ కాదు, స్పిరిచువల్ గా వరల్డ్ అక్కడ ఉంది, దానికి మనం రీచ్ అవ్వాలి. ఇవన్నీ మనము చూస్తామన్నమాట. దాన్ని భక్తి లతా బీజ్ అని చెప్తారు. అందులో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మధ్య లీలలో చాప్టర్ 19 లో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ రోజు నేను అది చదివిద్దాం అనుకున్న భాష్యము టైం అయిపోతుంది అనేసి చదవలేదు. చాలా క్లియర్ భాష్యం చదివినా చాలు, మీరు ఆ క్లారిటీ అనేది ఇంకా క్లియర్ గా వస్తుంది. ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్. ఏంటంటే ఇది దీని గురించి చెప్పారనమాట. చైతన్య మహాప్రభు చేసింది ఏంటంటే, అక్కడ చెప్పింది ఏంటంటే లాస్ట్ లో మనం ఎలా వెళ్తామనంటే ఎక్కడ రీచ్ అవుతామనంటే లోటస్ ఫీట్ ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, దేవుడి దగ్గరికి మనము రీచ్ అవుతాము. అక్కడి నుంచి మనకి మళ్ళీ తిరిగి రాబుద్దే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాము కూడా, ఎందుకంటే ఆ ఒక పర్ఫెక్షన్ దొరికిన తర్వాత ఎందుకు వస్తాం మళ్ళీ రిటర్న్ కాదు కదా, రామే ఇక అక్కడ దేవుడిని వదులుకో. ఎందుకంటే ఇవన్నీ అనుభవించాం, మనకు తెలుసు ఆల్రెడీ ఇక్కడ ఏం జరుగుతుంది. ఇది ఏమంటారు, దుఃఖాలయం అశాశ్వతం అని చెప్తున్నారు కదా, ఇక్కడ ఇది కానే కాదు. మనకి అది శాశ్వతం ఏది గోలోకధాం. అక్కడికి వెళ్ళామనంటే ఆ దేవాది దేవుడిని మనము శ్రద్ధగా భక్తి సేవతో చేసుకుంటూ మనము మునిగిపోతాము అనేసి చెప్తున్నారు. మళ్ళీ తిరిగి వద్దు అని అనుకుంటారు. ఇవన్నీ ఎవరు ఆలోచిస్తారు, ప్యూర్ డివోటీస్ కి ఈ స్టేజెస్ అన్ని చెప్పుకున్నాం కదా ఇందాక, ఆ స్టేజెస్ నుంచి అక్కడి వరకు వెళుతుంది అనేసి చెప్తున్నారు అనమాట. అలాగే వాటర్ పోస్తేనే కదా ఇప్పుడు మనకి ఇక్కడ ఏం అర్థం అవుతుంది, సీడ్ ఉంది ఓకే, ఇప్పుడు మనకు చెప్పేశారు ప్రభువులు ఓకే క్లాసెస్ ఇది ఇంపార్టెంట్, భగవద్గీత ఇంపార్టెంట్, భాగవత ఇవి వినండి ఇలా ఎందుకంటే భక్తిలో ముందుకు రావడానికి అనేసి చెప్పారు. మనము అది విన్న తర్వాత ఇంప్లిమెంటేషన్ కూడా ఇంపార్టెంట్ కదా, జస్ట్ వినడం ఒకటే కాదు. ఒకవేళ మనకు అంతగానే ఇష్టం ఉంది కృష్ణుడి మీద, అంతనే కావాలి మాకు భక్తి అని కోరుకున్నప్పుడు మనం ఏం చేయాలి, అదన్నీ విని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే నాకు ఇది కావాలనుకుంటున్నాను కదా, అట్లీస్ట్ నేను ఏదైనా ఎంత హైయెస్ట్ ఒకేసారి కుదరదు ఎవరికైనా సరే, హైయెస్ట్ లెవెల్ కి మనకు అవ్వదు. హైయెస్ట్ పర్ఫెక్షన్ స్టార్టింగ్ రాదు, సాధ్యమే కాదు. ఎవరైనా అన్నారనుకోండి నో, ఏదో బుల్షిట్ అనుకోవాలి అంతే. ఎందుకంటే ఊరికే ఏదో చెప్తున్నారు. స్టార్టింగ్ స్టేజ్ నుంచి మనము లైఫ్ లో అది అన్ని ఎక్స్పీరియన్స్ అవుతూ వస్తేనే మనకి భక్తిలో స్థిరం అనేది ఉంటాం అనమాట. స్థిరంగా ఉండడానికి ఏంటంటే ఇవన్నీ ఫాలో అవ్వాలి, వినడం ఒక్కటే కాదు, స్లోగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ మన లైఫ్ లో అన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తూ ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఏంటంటే ఇంకొకటి చెప్తారు ఇంకా క్లియర్ గా. ఒక్కసారి కృష్ణుడి మీద మనము ఫుల్లీ డివోషన్ చేసుకొని ఆ భక్తి ఒక సేవలో ఉండిపోయి ఆ ప్రేమ పెంచుకుంటే గనుక ఒక్కసారి దాని నుంచి మనకి బయటికి వస్తే ఎలా ఉంటుంది అని అంటే, అలాంటి డివోటీ కండిషన్ ఫిష్ వాటర్ నుంచి బయటకు వస్తే ఎలా ఉంటుందండి, విలువలాడుతుంది కదా. సో అలా ఉండిపోతుంది అనమాట. సో మనము కృష్ణుడి మీద ఫుల్ ప్యూర్ ప్రేమ పెంచుకొని డివోషనల్ సర్వీస్ చేస్తూ ఉండాలి. ఆ ఒక్క ధామానికి రీచ్ అవ్వడానికి ఎప్పుడు 24/7 నా గురించి ఆలోచిస్తారు. ఇది నా ఒక భక్తుల క్వాలిటీస్ అనేసి ఇక్కడ కృష్ణ చెప్తున్నారు అనమాట. అలాగే దీని గురించి శ్రీమద్ భాగవతంలో కూడా చాలా బాగా నెరేట్ చేస్తారనమాట. రిలేషన్షిప్ బిట్వీన్ సుప్రీం లార్డ్ అండ్ డివోటీస్, ఎలా బంధం ఎలా ఉంటుంది కృష్ణుడి గురించి, ప్లస్ ఆ ఒక డివోటీ వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉందనేసి శ్రీమద్ భాగవతంలో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందులో అంటే 12th canto 13th chapter అండ్ 18th verse లో శ్రీమద్ భాగవతంలో ఇలా చెప్పారు. ఏంటనంటే
అది మనకి ఇవన్నీ ఏంటి అవన్నీ వింటూ ఉంటే మనకి ఇంకా ఎంతూజియాజం ఎక్కువగా పెరుగుతుంది అనమాట. శ్రీమద్ భాగవతం పురాణం అమలం యద్ వైష్ణవానాం ప్రియం, అంటే వైష్ణవులకి అందరికి ఇది ఏది ఇష్టం, భాగవత పురాణం. ఎందుకనండి అందులో కృష్ణలీలలు ఉంటాయి కదా, అన్ని కృష్ణుడి గురించి మళ్ళీ ఇన్ డీటెయిల్ ఉంటది కదా మనకి. సో ప్రతి ఒక్క వైష్ణవులకి భాగవతము ఇష్టం అనేసి చాలా చాలా చక్కగా నరేట్ చేశారనమాట. సో భాగవతంలో 12th క్యాంటో 12.13.18 చాలా చక్కగా వివరించారనమాట దాని గురించి. సో అందులో ఇంకొకటి ఏం చెప్పారు అంటే మెటీరియల్ యాక్టివిటీస్ గురించి కానివ్వండి, లేకపోతే ఎకనామిక్ డెవలప్మెంట్స్ కానివ్వండి, లేకపోతే సెన్స్ గ్రాటిఫికేషన్ కానివ్వండి, అలాగే లిబరేషన్ కానీ, వీటి గురించి ఏంటంటే ఒక భక్తుడికి ఇవన్నీ ఏం అవసరం లేదు, వద్దు, ఏమి వద్దు. అట్లీస్ట్ ఏంటనంటే శ్రీమద్ భాగవతంలో ఏంటి అక్కడ ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు క్లియర్ గా అంటే రియలైజ్డ్ సోల్ గురించి, ఎవరు ఆత్మ సాక్షాత్కారం పొందారో వాళ్ళ గురించి ఎక్కువగా, అలాగే కృష్ణ ప్రజ్ఞంలో ఎవరు ఆత్మ సాక్షాత్కారం పొందారో వాళ్ళ గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది జరిగిందనమాట అక్కడ. సో అది మనము చాలా చక్కగా చదవాలి. మనం శ్రీమద్ భాగవతం చదివిన అది నేను ఇప్పుడు చెప్పిన స్పెషల్ గా పర్టికులర్ అది 12.13.8 చదివినా కూడా మనకి దాని క్లారిటీ అనేది ఈ శ్లోకాకి రిలేటెడ్ అనేది మనకి అర్థమైపోతుంది అనమాట. సో ఇక్కడ మనం మెయిన్ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఈ శ్లోకాలో భక్తుల గురించి నేర్చుకున్నాము. భక్తులు ఎలా ఉంటారు, 24/7 కృష్ణ ప్రేమలో మునిగి ఉంటారు. ప్లస్ వాళ్ళకి వన్స్ మనకి ఆ రుచిని తగిలిన తర్వాత కృష్ణుని వదులుకోవడానికి అవ్వదు. ఇప్పుడు వాటర్ లో ఉన్న ఫిష్ బయటకు వస్తే ఎలా ఉంటుందో విలువలు ఆడతాం కదా, అలా మనకి ఏది అవసరం లేదు ఇంకా వేరే ప్రపంచంలో. ఓన్లీ మనకి ఏది మెటీరియల్ ఈ డిజైర్స్ అన్ని వదులుకుంటాం స్లోగా, ఏది వద్దు, మనకి కృష్ణ ప్రేమనే శాశ్వతము, నేను నా ధామానికి నేను వెళ్ళాలి అనేసి ఒక ప్యూర్ డివోటీ ఒక ఇంటెన్షన్ అనేది ఉంటుంది అనమాట. దాని గురించి ప్యూర్ ఒక డివోటీ గురించి క్లియర్ గా ఇక్కడ కృష్ణ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ శ్లోకాలో. ఓకే, అర్థమైందా? ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? నో డౌట్స్. క్లియర్ ఉంది. మనం ప్యూర్ డివోట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఎంత ప్యూర్, మనకి ఎగ్జాంపుల్ చూడండి, ధ్రువ మహారాజ్ కానివ్వండి, అలాగే మనకి ప్రహ్లాద్ మహారాజు, నారద మహర్షి, మనకు అంతెందుకు ఇప్పుడు రీసెంట్ లో ప్రభుపాద వారు కృష్ణ ప్రేమ కోసం ఏంటి ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోవాలనే ఈజ్ ఎ ప్యూర్ డివోటీ కదా. ఏంటి దేవుడు పంపించిన ఒక గాడ్ గిఫ్ట్ మనందరికి. తను లేకపోతే మనం ఇక్కడ జూమ్ లో కలుసుకునే వాళ్ళమే కాదు, ఇవన్నీ తెలుసుకునే వాళ్ళమే కాదు. ఎప్పుడో ఒకసారి ఎవరో చెప్తే పురాణం ఒక్కసారి వినేవాళ్ళమేమో అంతే. ఇన్ డీటెయిల్ ఇప్పుడు తెలుసుకున్నామంటే శిల ప్రభుపాదకి జై కదా. ఎక్సలెంట్. ఎందుకంటే ఇంతమంది ఒక్కసారి గ్యాదర్ చేసి అక్కడ ఎక్కడో వెళ్ళి వాళ్ళకి అదంతా ప్రీచింగ్ చేసి ఈజ్ అ ప్యూర్ అంతకన్నా ప్యూర్ డివోటీ ఎవరు ఉంటారు మనకి శ్రీల ప్రభుపాద కన్నా కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే శిల ప్రభుపాదనే మనం తీసుకోవాలి. ఏంటంటే ఎంతో కష్టపడ్డారు. ఆ ఏజ్ లో అక్కడికి వెళ్ళడం ఏంటి, అంత హిప్పీస్ ని మార్చడం ఏంటి, వాళ్ళందరూ చూడండి ఇక్కడికి వచ్చి సేవలు, మన వాళ్ళు అందరూ ఓకే, మొత్తం ప్రపంచమంతా కృష్ణ పిల్లలే. కృష్ణ భక్తిలో ఒకటి తీసుకొచ్చి అది ఎంత చక్కగా ఉందనంటే, మనకి ప్రభుపాద ఆర్మీలో కూడా వచ్చింది ఒక వీడియో, చక్కగా ప్రభుపాదాలు నడుస్తూ ఉంటారు వెనకాల నుంచి మనకి ఇలా వాళ్ళు హిప్పీస్ ఎలా మారిపోతారు అన్నట్టు, ఎంత హార్ట్ టచింగ్ ఉందనంటే అది ఎలా ప్రభుపాద ఎక్కడ అడుగు పెడితే అక్కడ డివోటీస్ ఖచ్చితంగా అయిపోవాల్సిందే. అంత ఎక్సలెంట్ గా చెప్పారనమాట. ప్రభుపాదకి జై. చాలా చాలా కృతజ్ఞతలు. అందరూ ఫుల్ రుణం ఉండిపోతాం అనమాట ఇంకా ప్రభుపాదకి. అంత ఎక్సలెంట్ గా గురువు దొరకడము మన లైఫ్ లో, ప్రభుపాదని ఆలోచించిన, తన గురించి చదివిన మనకెంతో జ్ఞానోదయం. కొంచెం ప్రభుపాద బుక్స్ చదివితే గనక మీరు బయోగ్రఫీ ఆఫ్ ప్రభుపాద చదవండి, ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్ అండి. అది నేను ఇంకా వర్డ్స్ లో చెప్పలేను. ఇంకా నేనైతే నాకైతే చదువుతూ ఉంటే నీ కళ్ళలో నీళ్ళే వచ్చేసాయి. తను పడిన స్ట్రగల్స్ కానివ్వండి, వాళ్ళని మార్చే విధానము, ఎవరో వాళ్ళకి మనం ఇండియా వాళ్ళ ఈ భక్తి ఏం తెలుసు, కృష్ణ ఏం తెలుసు, రాధారాణి తెలీదు, కృష్ణ తెలీదు, ఈ భక్తి అంటే ఏంటో తెలీదు, అలాంటి వాళ్ళని ఇలా మార్చారు అంటే
దేవుడు పంపించిన దేవదూత అంతే ఇంకా కదా, ఇంతకన్నా ఇంకేం కావాలి. సో ఆ ఒక్క డిప్లిక్షన్ లో ఉన్నామంటే మనమందరం ఎంతో అదృష్టం చేసుకుంటే గనక ఇలా మనం ఈ సత్సంగంలో మనము కలవము అస్సలు, ఇలా జాయిన్ అవ్వలేము అస్సలు. సో అంత అదృష్టం ఉంది కాబట్టి మనం ఇక్కడ కలుసుకుంటున్నాము. సో దీన్ని పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవాలి మనం. ఇక్కడ మనకి ఏం ఛాన్స్ ఇస్తున్నారో అట్లీస్ట్ మీ దాంట్లో కూడా కొంచెం పెరగడానికి పెంచుకోండి. ఏదో ఒకటి చిన్న చిన్న సేవలు చేయండి. ఏది ఆపర్చునిటీ వచ్చినా కూడా దయచేసి వదులుకోవద్దు ఎవరైనా సరే. నాకు అదే ఫీల్ ఉండే స్టార్టింగ్ లో, నాకు చిన్న సేవ ఇస్తే చాలు నేను అది చేసేయాలి. ఇంకా అది చూడండి ఆ భక్తిలో ఇంకా కావాలి ఇంకా కావాలి అనిపిస్తుంది. ఎంత చేసుకున్నా ఇంకా తక్కువ అనిపిస్తుంది ఫీల్ అన్నమాట. సో అందుకే ఏంటంటే మీలో ఇంకా ఎక్సలెంట్, మీరందరూ మనమంతా ఇంకా నథింగ్, మీరందరూ చాలా ప్యూర్ డివోటీస్, మీరందరూ చక్కగా ఇంకా ముందుకు రావాలనేసి కోరుకుంటున్నాను. ఏదున్నా ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి, భక్తి పెరుగుతుంది. అందుకే చెప్తున్నాను నేను, ఏది సేవ చేస్తుంటే భక్తి అనేది ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉంటుంది మనకి. సో అది మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలనేసి నా కోరిక. ఓకే, ఏదైనా డౌట్స్ ఉన్నాయా? లేదు అని అంటే మనము చేసేద్దాం. ఏం లేదు, క్లియర్ ఉంది కదా. హోప్ఫుల్లీ మీకు అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? తెలుగులో ఉంది మాత్రం. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నేను మన శ్రీల ప్రభుపాద గురించి ఒక విషయం చెబుదామని చెప్పి చేశాను మాతాజీ. చెప్పొచ్చా మాతాజీ? అంటే శ్రీల ప్రభుపాద గారు ఎలా ఉంటారు అంటే మాతాజీ, మనకు ఒక ఆత్మ కనపడితే వెళ్ళిపోతాం, పారిపోతాం, అసలు అక్కడ ఉండం. కానీ శ్రీల ప్రభుపాద ఒక ఆత్మ వస్తే ఆత్మ అక్కడ హరే కృష్ణ మహామతని చెప్పించి ముక్తిని పొందించాడు శ్రీల ప్రభుపాద. అది మానవుల వల్ల సాధ్యం కాదు మాతాజీ. అది ఇంకా అది ప్రభుపాద అంటే అంతే. అంతే, అందులో మనము నడిస్తే చాలు, ఎంతో ప్రభుపాదకి సేవ చేసినట్టే. మనం నేను బుక్స్ లో ఉన్నాను, నేను పోలేదు, నేను బుక్స్ లో ఉన్నాను అని చెప్తారు ఒక ఇంటర్వ్యూలో ప్రభుపాద. ఇలా ఫారినర్ ఇంటర్వ్యూ అడిగితే అందులో చెప్తారు కదా, ఏంటనంటే నవ్వుతారు ప్రభుపాద. మీరు వెళ్ళాక ఏంటంటే నేను ఎక్కడ చచ్చిపోతాను, నా బుక్స్ లో నేను ఉంటాను అన్నారు. ఇంకేం కావాలి, అంతగా చెప్తున్నారు ప్రభుపాద. అంతా ఏజ్ లో ఎంత కష్టపడి రాశారు అదంతా. రియలీ ఆసమ్, హ్యాట్స్ ఆఫ్, గ్రేట్ అంటే గ్రేట్. మాతాజీ ఇంకో విషయం నేను మాతాజీ, ఇప్పుడు చాలా మంది డ్రగ్స్ అలవాటు పడ్డారు. డాక్టర్ ప్రభుపాద ఒక వైద్యుడు, ప్రపంచంలో మొట్టమొదటి వైద్యుడు ఆయన చెప్పుకోవచ్చు. ఎందుకంటే డ్రగ్స్ వల్ల ఏ వైద్యుడు మాత్రమే అయిపోయాడు వాళ్ళని. కానీ ప్రభుపాద ప్రేమతో అన్నీ మర్చాడు. అంతకన్నా వైద్యులు కూడా ఎవరు లేరు మాతాజీ. వైద్యుడు అంటే ఫస్ట్ ప్రభుపాద, తర్వాత ఇప్పుడు వచ్చిన వైద్యులు అంతే. ఓకే మాది, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నాగమణి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఈ గ్రూప్ లో నా పేరు యాడ్ చేయరా మాతాజీ? చేస్తాను మాతాజీ, చేస్తాను. మీరు నాకు నంబర్ తీసుకోండి, హరే కృష్ణ పెట్టండి, నంబర్ రాసుకుంటారా? మీ నంబర్ చెప్పండి నాకు. ఒక్క నిమిషం మాతాజీ. మీ పాప దగ్గర ఉండాలి నా నంబర్. అవును మాతాజీ, ఉంది. అవును, పర్లేదు చెప్పండి. మా పాపనే ఇచ్చింది. ఇప్పుడు ఈ లింక్ కూడా మా పాపనే పంపించింది మాతాజీ. 971 మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. 97 మాతాజీ. ప్రణామాలు మాతాజీ. మాతాజీ హరే కృష్ణ, ధన్యవాదాలు. ఒక సెకండ్, హరే కృష్ణ మాతాజీ, ఒక సెకండ్. మాతాజీ నంబర్ చెప్పండి. 971 526 526 ఓకే 452 ఓకే ఓకే 291 ఎక్కువ అయ్యాయి నంబర్స్. మీ మాతాజీ కూతురు ఉన్నారు కదా, తనకి మీ నంబర్ నాకు పెట్టమని చెప్పండి మాతాజీ. బెటర్. మీ పాప ఉన్నారు కదా, మాతాజీ ఉన్నారు కదా, తనకి ఎలాగో నా నంబర్ ఉంది కదా, పెట్టమనండి, నేను యాడ్ చేసేస్తాను. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ.
హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, ఎండ్ చేసేద్దామా? ఓకే, ఈరోజు త్వరగా అయింది, మళ్ళీ మీరందరికీ లేట్ కాకుండా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త वृंद की जय, श्रील प्रभुपाद की जय, हरिदास हरिनाम संकीर्तन की जय, हरिदास ठाकुर की जय, श्री नामाचार्य श्रील हरिगुरु की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्री वासादि गौर भक्त वृंद की जय। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. Thank you so much, Mother and Rovis. Thank you so much for joining today's session. రేపు కూడా హరే ఎలాగో కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హరే కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ. భాషను చూడండి ఒకసారి అందులో. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ధన్యవాదాలు ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ.